క్రీస్తునందు ప్రేమిటువంటి దేవుని బిడ్డలారా, ఇంతవరకు కూడా మనము చక్కటి సందేశాన్ని మనం విన్నాం. మనము ఎక్కడ ఉన్నప్పటికీ మనము క్రైస్తవులము అన్నట్టు విషయాన్ని మనం మర్చిపోకూడదు. మనము క్రైస్తవులము అనగా క్రీస్తుకు ప్రతినిధులము అన్నటువంటి సంగతిని మనం మర్చిపోకూడదు. మనము ఎవరి నిమిత్తమైతే ఈ భూమి మీద బ్రతుకుతున్నాము అన్నది ప్రతి క్షణము కూడా మనం గుర్తించుకోవాల్సిన వారమై ఉన్నాం. ఎక్కడ కూడా నా నిమిత్తము నా ప్రభు యొక్క నామానికి అవమానము కలిగించే విధంగా నేను జీవించకూడదు. ఈ భూమి మీద ఎందుకొరకైతే ఆయన నన్ను ఏర్పరచుకున్నాడో, ఎందుకొరకైతే ఆయన నన్ను ఎన్నుకున్నాడో, ఆయన నమ్మకానికి నేను పాత్రుడుగా బ్రతకాలి అంటే ప్రతి క్షణము కూడా నేను ఆయన యొక్క బిడ్డగా బ్రతకవలసినటువంటి ఒక ఖచ్చితము ఉందన్నటువంటి సంగతి మనం మర్చిపోకూడదు. కాబట్టి మనము కేవలము ఈ భూమి మీద క్రీస్తు యొక్క పేరుని ధరించటం అన్నది కేవలం క్రైస్తవులమని అనిపించుకోవటానికి కాదు, కానీ క్రీస్తు యొక్క స్వారూప్యాన్ని ఈ ప్రపంచానికి తెలియచేయటానికి. క్రీస్తు యొక్క స్వారూప్యం ఎలాగుంటుంది అని ఎవరిని అడిగితే, ఇదిగో ఆయన స్వారూప్యం ఇలాగుంటుంది అన్న విషయాన్ని మనం చూపించే ప్రేమను బట్టి, మనం చూపించేటువంటి కరుణను బట్టి, మనము నడుచుకునేటువంటి విధానమును బట్టి ఈ లోకం తెలుసుకోవాలి. క్రీస్తు అంటే ఎలా ఉంటాడంటే ఇలా ఉంటాడు అని. యేసు ప్రభు తండ్రి ఎలా ఉంటాడంటే, ఇదిగో నన్ను చూస్తున్నావు కదా, ఇలా ఉంటాడు అని ఈ లోకానికి తెలియజేశాడు. అప్పుడు క్రీస్తు ఎలా ఉంటాడు అంటే మనం చెప్పాలి, ఇదిగో ఇలా ఉంటాడు అన్నటువంటి విషయాన్ని మన ప్రవర్తన ద్వారా లోకానికి మనము తెలియజేయవలసిన వారమై ఉన్నాం. ఈ విషయం మనం ఎప్పటికీ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే యేసు ప్రభు ఈ లోకములో మరి ఆయన శిష్యులను ఏర్పరచుకొని ఏమన్నాడంటే, మీరు ఈ లోకమందంతటా నాకు సాక్షులై ఉండాలి అంటాడు. సాక్షులై ఉండటం అంటే మనము ఈ లోక ప్రకారంగా ఈ లోకం మనకి ఎలా నేర్పించింది అంటే, నాకు ఒక తలకాయ నొప్పి వస్తే నేను ప్రార్థించాను, ఆ తలకాయ నొప్పి నాకు నయమైపోయింది, దేవుడు నాకు గొప్ప మేలు చేశాడు, ఈ సాక్ష్యాలు చెప్పుకుంటాం. ఇది కాదు అసలైనటువంటి సాక్ష్యం. మన జీవితమే సాక్ష్యము. పౌలు అంటున్నట్టు, మీరే నాకు పత్రికలై ఉన్నారు అన్నాడు. అప్పుడు పత్రిక అన్నది రాయవలసిన అవసరం లేదు, మీరు బ్రతికే నాకు పత్రికలు అని పౌలు చెప్పినట్టుగా మన జీవితము కూడా దేవుని యొక్క నామము నా వలన ఎక్కడ కూడా దూషింపబడకూడదు అన్నటువంటి విషయంలో మనం జాగ్రత్త పడవలసిన వారమై ఉన్నాం. ఎందుకంటే ఇది కేవలము మనము ధర్మశాస్త్రంలో ఇవ్వబడినటువంటి ఒక ఆజ్ఞగా మాత్రమే ఆలోచిస్తున్నాం. ఎందుకంటే దేవాది దేవుడు మోషేకి ధర్మశాస్త్రమును ఇస్తూ 3వ ఆజ్ఞగా ఏమని రాయించాడంటే, నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా ఉచ్చరింపకూడదు అన్నాడు. నిర్గమకాండము 20వ అధ్యాయము 7వ వచనం ఏమంటాడండి? ఒకసారి చదువుకుందామా. నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా ఉచ్చరింపకూడదు, యెహోవా తన నామమును వ్యర్థముగా ఉచ్చరింపు వానిని నిర్దోషిగా ఎంచడు అన్నాడు. ఇది కేవలము ధర్మశాస్త్ర సంబంధమైన ఒక ఆజ్ఞగా ఏ రోజు మనం ఆలోచిస్తున్నాం కాదు. అది కేవలం ఒక ధర్మశాస్త్ర సంబంధమైన కట్టడం మాత్రమే కాదు. ఇది దేవుని యొక్క అనాది కాల ఆయన యొక్క ఉద్దేశపూర్వకమైనటువంటి ఎక్స్పెక్టేషన్ అంటాం, ఎదురు చూస్తున్నాడు. ఏంటి? ఆయన నామము వ్యర్థపరచబడకూడదు. ఎందుకంటే ఎవరైనా ఆయన నామాన్ని వ్యర్థము చేసినట్లయితే ఆయన దృష్టిలో వారు నిర్దోషులు అని అనిపించుకోరు. గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఈ సందర్భాన్ని మరి ఒక ద్వితీయోపదేశ కాండంలో రాయించబడింది, లేవి కాండంలో కూడా రాయించబడింది. ద్వితీయోపదేశ కాండం 5:11 కావచ్చు, చదవాల్సిన అవసరం లేదు. అలాగే లేవి కాండము 19వ అధ్యాయము 12వ వచనము ఇలాగా చూసుకుంటే
దేవుడు ఈ విషయాన్ని గురించి అనేక సార్లు రాయించాడు. ఎందుకంటే ఆయన నామముకున్నటువంటి గుణము, ఆయన నామముకున్నటువంటి ప్రభావము, ఆయన నామముకున్నటువంటి విలువను ఆయన ఎన్నడూ కూడా అవమాన పాలు కావటానికో లేదంటే ఆయన నామాన్ని దూషింపబడటానికో ఆయన ఓర్వదగిన దేవుడు కానే కాదు. గుర్తుపెట్టుకోవాలి. దేవుడు తన నామమును గురించి ఎంత ఆయన ఆలోచన కలిగి ఉన్నాడు, ఎంత రోషము కలిగి ఉన్నాడు అంటే, కీర్తనకారుడు అనేక సందర్భాల్లో తన కీర్తనలు రాస్తూ ఆయన ఏమంటాడంటే, యెహోవా నామమునకు ఇవ్వవలసినటువంటి ఘనతను ఇవ్వండి అంటాడు. యెహోవా నామమునకు చెల్లింపవలసినటువంటి ప్రభావమును చెల్లించుడి అంటాడు. యెహోవా నామమునకు ఇవ్వవలసినటువంటి స్తుతియాగమును అర్పించుడి అంటాడు. అప్పుడు దేవుని యొక్క నామము ఎంత విలువైనది అంటే అది పూజనీయమైనది, అది గౌరవనీయమైనది, అది పరిశుద్ధమైనది, అది విలువైనది. ఈ లోకములో ఆ నామముకు ప్రతి ఒక్కరము కూడా తల వంగవలసిన వారము, ప్రతి ఒక్కరము కూడా ఆ నామమును ఎంతో గొప్పగా మనము పూజింపవలసిన వారము. ఎందుకంటే మోషే ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తుల నుండి బయటికి తీసుకురమ్మని దేవుడు చెప్పినప్పుడు అక్కడ ఉన్నవారు నిన్ను ఎవరు పంపించారు, ఆయన పేరు ఏంటి అని అడిగితే నేను ఏం చెప్పాలి అంటాడు. అందుకు దేవుడు ఏమంటాడంటే, నేను ఉన్నవాడును అనువాడునై ఉన్నాను అని చెప్పు అంటాడు. అక్కడ ఆయన తన నామాన్ని చెప్పలేదు. నేను ఉన్నవాడును అనువాడునై ఉన్నాను అని చెప్పు అంటాడు. అంటే ఆయన నామమును ఉచ్చరించటానికి కూడా యూదులు ఈనాటికి భయపడుతున్నారు. ఆయన నామమును ఉచ్చరించటానికి కూడా కారణం ఏంటంటే, ఆయన నామమునకు ఉచ్చరించడానికి బదులుగా వాళ్ళు ఆయన నామానికి మరొక పదాన్ని ఉపయోగిస్తారు. అది ఏంటంటే అషేమ్ అన్నటువంటి పదం. అదోనాయ్ అంటారు. అదోనాయ్ అనగా ప్రభువు అని అర్థం. అంటే దేవుని నామమును యెహోవా అన్న మనము ఎంత సులభంగా ఆయన నామాన్ని ఉచ్చరిస్తున్నామో, వారు యావే, యెహోవా అంటే మరి హీబ్రూలో యావే అన్నటువంటి ఆ యొక్క నామాన్ని వాళ్ళు ఉచ్చరించడానికి భయపడతారు. ఎందుకంటే ఆ నామానికి ఉన్నటువంటి ఘనత అంత గొప్పది. అంటే కేవలము మన నోటితో ఉచ్చరించడం మాత్రమే కాదు, ఆయన నామమును సంబంధించి ఎటువంటి విషయంలో కూడా మనము చాలా జాగ్రత్తగా ప్రవర్తించాలి. మన ప్రవర్తనలో కావచ్చు, మన యొక్క మాటల్లో కావచ్చు, ప్రతి విషయంలో కూడా ఆయన నామమునకి భంగము ఏర్పడేలా మనము జీవించరాదు. ఎందుకంటే ఆయన నామాన్ని గురించి అంత రోషం కలిగిన దేవుడు. అందుకే అంటాడు 48 విషయాలు అంటాడు, నా యొక్క మహిమని ఎవ్వరికి కూడా నేను ఇచ్చువాడును కాను అంటాడు. నేనే యెహోవాను, నా మహిమను ఎవరికి ఇచ్చువాడును కాను అంటాడు. అంటే దేవుడు తన నామమును గురించినటువంటి విషయంలో ఎంత ఆయన రోషము కలిగి ఉన్నాడు అన్న సంగతి మనం అర్థం చేసుకోవాలి. ఈ లోకానికి యేసు ప్రభు వచ్చినప్పుడు కూడా ఆయన ఏమంటాడంటే, మీరు ప్రార్థన చేసేటప్పుడు ఆయన నామము పరిశుద్ధపరచబడునుగాక అని ప్రార్థించాలి. అప్పుడు ఆ నామము ఎంత పరిశుద్ధమైనది, ఎంత విలువైనది అన్నటువంటి సంగతి మీరు ఈ భూమి మీద బ్రతుకుతుండగానే మీరు జ్ఞాపానికి తెచ్చుకోవాలి అంటాడు. ఎందుకంటే దేవుని యొక్క నామమును మనం చిన్న చిన్న విషయాలకే పదే పదే మనము ఉచ్చరిస్తూ ఉంటాం. చిన్న చిన్న విషయాలకి, అంటే ఆయన యొక్క నామానికి ఉండవలసినటువంటి ఆ యొక్క ఘనతని మనము చిన్న చిన్న విషయాలలో ఆయన నామమును ఉచ్చరించడం ద్వారా ఆయనకి మనము అగౌరవపరుస్తున్నాం, మరి ఆయన యొక్క నామాన్ని గణహీనపరుస్తున్నాం అన్నటువంటి విషయాన్ని మనము గుర్తించుకోవాలి. ప్రియులారా, దేవుడు ఒకవేళ ఆయన చెప్పుకోవచ్చు, మీరు నాకు స్నేహితులు అని చెప్పవచ్చు, మీరు
ఆయన అనేక సందర్భాల్లో ఒక అబ్రహాముతో కావచ్చు, యేసు ప్రభు తన శిష్యులతో కావచ్చు, ఆయన తన స్నేహితులు అనగానే మనము ఒక మనుషునిగా మనము ఆయనని ఆలోచించకూడదు. ఆయన ఏమి చెప్పిన దానికి ఆయన అర్హుడు. అర్థమవుతుందా? దేవుడు ఏది చెప్పినా దేవుడు చెప్పిన దానికి ఆయన అర్హుడు, కానీ మనము అర్హులుమా అన్నటువంటి విషయాన్ని మనం గుర్తించుకోవాలి. అబ్రహాముని ఆయన నా స్నేహితుడని చెప్పగానే అబ్రహాము సరే అని చెప్పి ఆయన భుజం మీద చేయి వేసుకొని నడిచిపోలేదు. ఏం చేశాడు? సాష్టాంగముగా ఆయన కాళ్ళ మీద పడ్డాడు. సాష్టాంగముగా ఆయన కాళ్ళ మీద పడ్డాడు. ఎందుకంటే అబ్రహాముకు తెలుసు, ఒకవేళ దేవుడే తనను స్నేహితుడని అన్నా కానీ నేను ఆయనకు సరిపోను. ఆయనకున్నటువంటి మహిమకు, ఆయనకున్నటువంటి మరి ఆ యొక్క ఔన్నత్యమైనటువంటి ఆయన స్థితికి నేను ఏమాత్రం కూడా సరిపోను అన్నట్టుగా అబ్రహాము తన జీవితకాలం అంతా కూడా మరి ప్రవర్తించాడు. కాబట్టి ఆయన స్నేహితుడు అనగానే మనం మనుష్యుడిగా ఆలోచించకూడదు. ఈరోజు చాలా మంది మనం ఏం చేస్తున్నామంటే దేవుని యొక్క నామమును గురించినటువంటి ఒక భయం లేకుండా మనము ఈరోజు దేవుని ఒక సాధారణమైనటువంటి ఒక మనిషిగా మనం ఆలోచించుకుంటున్నాము. చూడండి, ఆ రోజుల్లో మరి దావీదు కూడా దేవునిని మరి ఆయన పలికేటప్పుడు ప్రభువుగానే ఆయన పలికాడు అని మనము బైబిల్లో కీర్తనల్లో మనం చదువుకుంటాం. అలా చూసుకుంటే ప్రతి విషయంలో కూడా ఒక క్రైస్తవులమైనటువంటి మనము దేవుని యొక్క నామమును ఉచ్చరించేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉచ్చరించాలి. అనవసరంగా మనం ఏం చేస్తామంటే దేవుని పేరట ఒట్టు పెట్టుకోవటం కానీ, ఒక చిన్న చిన్న విషయాలకి దేవుని యొక్క నామాన్ని ఉచ్చరించడం కానీ మనం చేయకూడదు ప్రియులారా. ఒక తలకాయ నొప్పి వస్తే యేసయ్యా అంటాం, ఒక కడుపు నొప్పి వస్తే యేసయ్యా అంటాం. ఏంటండి, ఎవరైనా మనకు విరోధముగా మాట్లాడితే యేసయ్యా అంటాం. అలా చేయకూడదు. ఎందుకంటే మనము ఉచ్చరిస్తున్న ప్రతిసారి కూడా దాని వలన దేవునికి ఏమైనా మహిమ కలుగుతుందా? మనం ఉచ్చరిస్తున్న ప్రతిసారి దేవునికి ఏమైనా దాని వలన ప్రయోజనం ఉందా అని ఒకసారి ఆలోచించుకోవాలి. దేవుని నామమును ఉచ్చరించేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే దేవుడు ఆ విషయంలో మాత్రం ఏమంటాడంటే దేవుని నామమును వ్యర్థంగా ఉచ్చరించేటప్పుడు ఆ వ్యక్తిని దోషిగా ఆయన నిర్ధారిస్తున్నాడు. ఇది కేవలము ఒక నేను ముందుగా చెప్పినట్టు ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి ఒక ఆజ్ఞ మాత్రమే కాదు, ఇది దేవుని యొక్క నామానికి ఉన్నటువంటి విలువ అన్నటువంటి సంగతి మనం అర్థం చేసుకోవాలి ప్రియులారా. కాబట్టి ఎంత మాత్రము కూడా మనము దేవుని యొక్క నామమున ఒట్టు పెట్టుకోవటం అన్నది దయచేసి మన జీవితంలో విడిచిపెట్టడం చాలా మంచిది. ఒకవేళ మనం చెప్పే మాట ఒకరు నమ్మినా సరే నమ్మకపోయినా సరే మనము దేవుని నామాన్ని మాత్రం అక్కడ ప్రయోగించకూడదు. ఎందుకంటే మన ఉద్దేశం ఏంటంటే దేవుని నామమున ఒట్టు పెట్టుకుంటే మరి నమ్మేస్తారు అని అనుకుంటాం. దాని వలన నీ దేవుని నామాన్ని నువ్వు దుఃఖపరుస్తున్నావు, నీ దేవుని నామాన్ని వ్యర్థముగా ఆరాధిస్తున్నావు. అప్పుడు దేవుడు దాని వలన నిన్ను దోషిగా ఎంచక తప్పడు అన్నటువంటి విషయం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే బైబిల్ మనకు తెలియజేస్తుంది. ఒకసారి చదువుకుందాం. మత్తయి రాసిన సువార్త 5వ అధ్యాయము 33 నుండి చూడండి. పూర్వీకులతో చెప్పబడిన మాట విన్నారు కదా. నేను మీతో చెప్పున్నదేమనగా ఎంత మాత్రము ఒట్టు పెట్టుకొనవద్దు, ఆకాశము తోడని వద్దు, అది దేవుని సింహాసనము, భూమి తోడని వద్దు, అది ఆయన పాదపీఠము. 37వ వచనం చదవండి. మీ మాట అవునంటే అవును, కాదంటే కాదు అని ఉండవలెనని వీటికి మించినది దృష్టిని పొంది పుట్టునది. చాలు. అంటే మనము ప్రమాణము చేసినప్పుడు అది
దేవుని నామమున మనం ప్రమాణము చేసినప్పుడు ఒక విషయం గుర్తుంచుకోవాలి. అక్కడ దేవుని నామమును వ్యర్థముగా ఉచ్చరిస్తున్నాము. దాని వలన ముందుగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, నేను వ్యర్థముగా ఇక్కడ ఉచ్చరిస్తున్నటువంటి దీనిని బట్టి నేను దోషిగా ఎంచబడుతున్నాను. మనుషులు మీ మాటలు నమ్మాలి అంటే మీరు ఇచ్చిన మాటను నిలవబెట్టుకునే ప్రయత్నం చేయాలి. మీరు ఏ మాట అయితే పలుకుతున్నారో వీలైనంత వరకు ఆ మాటను నిలవబెట్టుకునే ప్రయత్నం చేయాలి. దానికి మీరు ఒట్టు పెట్టుకోవాల్సిన అవసరమే లేదు. అవునంటే అవును, కాదంటే కాదు. ఈ అవునంటే అవును, కాదంటే కాదు అన్నటువంటి ఈ విషయాన్ని మనుషులు నమ్మాలి అంటే మీరు ఆ ఇచ్చిన మాటను వీలైనంత వరకు ప్రయాసపడండి. వీలైనంత వరకు ఆ మాట నిలబెట్టుకోవటానికి కష్టపడండి. అప్పుడు మీరు ఒట్టు పెట్టుకోకుండానే ప్రజలు మీ మాటలు నమ్ముతారు. ఈ వ్యక్తి చెబితే సరిగానే ఉంటుంది అని వింటారు. అంతే తప్ప మనం ఒట్టు పెట్టుకునే అవకాశము మన జీవితంలో ఎప్పుడు కూడా తెచ్చుకోకూడదు. ఒట్టు పెట్టుకునే అవసరం ఎప్పుడు వస్తుందంటే మనం చెప్పిన మాటని తప్పిపోయినప్పుడు, మనం ఇచ్చిన మాటని తప్పిపోయినప్పుడే మనం ఒట్టు పెట్టుకోవాల్సి వస్తుంది. కొన్నిసార్లు మనము ఈ భూమి మీద చూస్తూ ఉంటాం, దేవుని నామాన్ని చాలా మంది ఎగతాళి పాలు చేస్తారు. అంటే దేవుని నామం గురించి అర్థం కాక, నేను చెప్పేది క్రైస్తవులు మాత్రమే కాదు, క్రైస్తవేతరులు కూడా ఈరోజు దేవుని నామం గురించి తెలియక యేసు ప్రభువుని ఏ విధంగా ఎగతాళి చేయాలో, ఏ విధంగా హాస్యాస్పదంగా మరి ఆయనను ఎగతాళి చేయాలో అంత దారుణంగా ఈరోజు సమాజం ఆయన నామాన్ని ఎగతాళి చేస్తుంది. అయితే వాళ్ళకి తెలియదు, దాని వలన వాళ్ళు దేవుని యొక్క కోపానికి గురవుతున్నారు అన్నటువంటి విషయం. కాబట్టి క్రైస్తవులమైనటువంటి మనము దేవుని నామము ఎగతాళి పాలు అవ్వటానికి మనము కారకులంగా ఉండకూడదు. మీకు తెలియదు, ఈరోజు ఎంతో మంది దేవునిని ఎగతాళి చేసేదానికి కారకులు ఎవరంటే క్రైస్తవులు. ఎందుకంటే వీరు చేస్తున్నటువంటి రకరకాలైనటువంటి సర్కస్లు, వీళ్ళు చేస్తున్నటువంటి రకరకాలైనటువంటి మ్యాజిక్లు, ఇవన్నీ కూడా దేవుని నామాన్ని ఎగతాళి పాలు చేస్తున్నారనేటువంటి విషయం ఈరోజు చాలా మందికి అర్థం కాలేదు. కీర్తనల గ్రంథం 53వ కీర్తన 1వ వచనాన్ని మనం ఆలోచించుకుంటే, అక్కడ దేవుని గురించి భయం లేకుండా, దేవుని గురించి మరి దేవుని నామానికి ఉన్నటువంటి విలువని తెలియకుండా, లేదంటే దేవుని నామమును దూషిస్తే ఎంత గొప్ప మరి శాపానికి గురవుతారన్నటువంటి విషయం తెలియకుండా ఈరోజు మనుషులు మూర్ఖత్వంగా ప్రవర్తిస్తున్నారు. అందుకే అంటాడు కీర్తనకారుడు, ఒకసారి చదవండి 53. దేవుడు లేడు అని ఈరోజు దేవుని నామాన్ని ఎగతాళి చేయటానికి, హాస్యాస్పదంగా మార్చడానికి గల కారణం ఏంటి? ఈరోజు అన్యులు దేవుడు లేడు, యేసు ప్రభు అనేవాడే లేడు, అది ఒక కల్పనా పాత్ర, అది కల్పనా కథ, అది కట్టు కథ, అలాంటి వ్యక్తియే భూమి మీద పుట్టలేదు అంటున్నారు కొంతమంది. అంటే మీరు ఆలోచన చేసి చూసుకోండి, దేవుని యొక్క నామమును ఒకడైతే ఎంత భయంకరంగా యేసు ప్రభు యొక్క నామాన్ని దూషిస్తాడు అంటే, ఈరోజు అంత ఎగతాళి పాలు చేసి దేవుని నామానికి అవమానకరమైనటువంటి ఒక పరిస్థితిని కల్పిస్తున్నారు. అయితే దేవుడు వీటన్నిటిని చూసుకొని ఇలా అనుకుంటున్నారు, ఆయన మౌనంగా ఉన్నాడు, ఆయన ఇంతవరకు ఏమి జరగలేదు కదా అన్నట్టుగా ఆలోచిస్తున్నారు. కానీ దేవుడు ఎందుకు మౌనంగా ఉన్నాడు అన్న సంగతి పేతురు గారు మరి 3వ అధ్యాయము 9వ వచనంలో రాయించాడు. ఎందుకు ఆయన మౌనంగా ఉన్నాడంట? ఎందుకు ఆయన మరి ఈరోజు ఎంతో మంది ఆయనని హాస్యాస్పదంగా మార్చుతున్నా ఆయన ఎందుకు మౌనంగా ఉన్నాడు? ఆలస్యమని అంటే వాళ్ళకి మరి ఏంటి శిక్ష రాలేదు అని ఆలోచిస్తున్నారు. ఎవడను నశింపవలనని ఇచ్చయింపక అందరూ మారు మనసు పొందాలని విడిచిపెట్టి ఉన్నాడు. లేకపోతే ఆయన ఎలాంటి వాడంట? ఎబ్రిల్కి రాసిన పత్రిక 12వ అధ్యాయం 29వ వచనం,
ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 24వ వచనము. ఆయన గురించి ఏమని చెప్పబడుతుంది? ఆ మనము ఆ, నిశ్చలమైన రాజ్యాన్ని పొంది ఆ, దైవకృపను కలిగి ఉన్నాము. ఆ, ఆ కృప కలిగి ఆ, భయభక్తులతో భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ చేయడము. ఆ ఎలయనగా ఏలయనగా మన మన దేవుడు దహించు అగ్ని దహించే అగ్ని అయి ఉన్నాడు. ఆయన దహించే అగ్ని అయి ఉన్నాడు. ఈరోజు దేవుని యొక్క విషయములో ఆషామాష కాదు. ఆయన యొక్క నామమును గురించి అంత సులకనగా చేసి ఆయనను అవమానపరుస్తూ ఆయనకి మరి ఎగతాళి చేస్తున్న ప్రతి ఒక్కరు కూడా గుర్తించుకోవాలి. ఆయన ఏదో నేను ఇంతవరకు ఆయన అవమానపరిచాను, ఇంతవరకు ఆయనకు అవమానకరంగా నడుచుకున్నాను, అయినా నాకేమి కాలేదు అని అనుకుంటున్నారు. దేవుడు అవకాశాన్ని ఇస్తున్నాడు మారు మనసు పొందటానికి. ఆయన దహించే అగ్ని అన్న సంగతి గుర్తించుకోవాలి. ఆయన తలంచుకుంటే ఒక్క క్షణములో మనుషులని ఈ లోకంలో లేకుండా చేయటానికి ఆయనకేం గొప్ప విషయం ఏం కాదు. కానీ ఎందుకు ఆయన మౌనంగా ఉన్నాడు అంటే అందరూ మారు మనసు పొందుతారు అని, అందరూ మారు మనసు పొందాలి అని. ఎందుకంటే ఆయన మనల్ని శిక్షించటానికి రాలేదంట. ఎందుకు వచ్చాడంట? రక్షించటానికి వచ్చాడు. ఆయన మనల్ని రక్షించటానికి వచ్చాడు. కాబట్టి ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయం 24లో మనం చదువుకుంటున్నాం. ఎలయనగా ఆ ఈ దేవుడైన యెహోవా ఆ దహించు అగ్నియు ఆ రోషము గల దేవుడై ఉన్నాడు. రోషము కలిగిన దేవుడై ఉన్నాడు. ఆయన గురించి ఎవరైనా సరే వ్యంగ్యముగా మాట్లాడటమో గాని, ఆయన నామాన్ని ఎగతాళి చేయటం గాని, ఎవడైనా సరే వారిని రూపుమాపు లేకుండా చేయటానికి ఆయనకేమో గొప్ప విషయం ఏం కాదు. మనకందరికీ తెలుసు, మోషే ఫరో దగ్గరికి వెళ్ళి, నా దేవుడు మరి ఈ ప్రజలని అరణ్యంలోకి వెళ్ళి ఆరాధించుకోవటానికి అనుమతించమని మరి సెలవిచ్చాడు కాబట్టి మేము వెళ్ళబోతున్నామంటే ఫరో ఏమన్నాడు తెలుసా? నీ దేవుడు ఎవరు, నీ యెహోవా ఎవడు అన్నాడు. చదవండి చాలు. నిర్గమకాండము 5వ అధ్యాయం 2వ వచనం. ఫరో, ఆ నేను అతని మాట విని నేను అతని మాట విని ఇశ్రాయేలీలను పోనిచ్చుటకు యెహోవా ఎవడు, నేను యెహోవాను ఎరుగను, ఇశ్రాయేలీలను పోనీయనెను. అంటే ఎంత వ్యంగ్యంగా మాట్లాడతాడు చూడండి. ఇశ్రాయేలీలను పోనిచ్చుటకు యెహోవా ఎవడు అంటే ఆ నామాన్ని ఉచ్చరించడానికే భయపడుతున్నటువంటి పరిస్థితుల్లో దేవుని నామాన్ని వ్యంగ్యంగా మాట్లాడాడు. ఆ తర్వాత మనకందరికీ తెలుసు, ఆయన నామాన్ని వ్యంగ్యంగా మాట్లాడినటువంటి మరి ఫరోతో పాటు ఐగుప్తులందరూ కూడా ఏమయ్యారు అన్నటువంటి విషయం మనకందరికీ తెలుసు. అంటే దేవుడు మరి ఆయన నామమును గురించి ఎంత రోషము కలిగిన వాడు అన్నదానికి ఈ ఐగుప్తులో జరిగినటువంటి ఈ యొక్క గొప్ప నాశనమే దానికి మనకి సాదృశ్యం అని చెప్పవచ్చు. అంటే దేవుడు ఎట్టి పరిస్థితిలో కూడా తన నామాన్ని ఆయన వ్యర్థముగా పలకటానికి ఆయన విడిచిపెట్టడు అన్నటువంటి విషయం మనకు అర్థం కావాలి ప్రియులారా. దేవునికి అవిధేయత చూపడం కూడా దేవుని యొక్క నామమును మనము అవమానపరచటమే అవుతుంది. దేవుని యొక్క వాక్యాన్ని మనము అనుసరించకుండా వాక్యానికి వ్యతిరేకంగా బ్రతకటం కూడా దేవుని యొక్క నామమును మనము అవమానపరిచినట్టుగా అవుతుంది. ఎందుకంటే యేసు ప్రభు కూడా ఒక మాట అంటాడు, ఈ ప్రజలు నోటి మాటలతో నా యొద్దకు వచ్చుదురు గాని పెదవులతో నన్ను గణపరచుదురు గాని వారి హృదయము నాకు దూరమై ఉన్నది అంటాడు. కారణం ఏంటి? ఈరోజు దేవుని బిడ్డలముగా మనం కేవలము ఆయనని నోటితో పొగిడి, నోటితో ఆయన్ని స్తుతించి, ఆయన దగ్గరికి వచ్చి ఆయన వాక్యాన్ని మనం అంగీకరించకపోతే కూడా ఆయన నామాన్ని మనము అవమానపరిచిన వారముగానే మిగిలిపోతాం. అందుకంటాడు, రాయబడిన ప్రకారం మిమ్మును బట్టియే కదా దేవుని నామము అన్యజనుల మధ్య దూషింపబడుచున్నది అన్నాడు. అంటే అన్యజనులు దేవుని నామమును దూషించటానికి మనం ఎక్కడ కారకులం అవుతున్నాము అంటే మన ప్రవర్తన వలన. మనము దేవుని నామాన్ని మరి ఉచ్చరిస్తున్నాం, దేవుని నామాన్ని
ఇంతగా పొగుడుతున్నాం, అన్ని చేస్తున్నాం, కానీ మన ప్రవర్తనలో దేవునికి వ్యతిరేకంగా బ్రతుకుతున్నాం. అందుకే మరి దావీదు విషయంలో కూడా నాతాను దావీదును చూసి ఒక మాట అంటాడు. ఒకసారి చదవండి. సమూయేలు గారు రాసినటువంటి 2వ పత్రికలో 12వ అధ్యాయము 13-14 చదువుకుందాం. నేను పాపము చేసితినని దావీదు నాతానుతో అనగా, నాతాను నీవు చావుకుండునట్లు యెహోవా నీ పాపమును పరిహరించెను. అయితే అయితే నువ్వు చేసిన ఈ కార్యము వలన యెహోవాను దూషించుటకు ఆయన శత్రువులకు నీవు గొప్ప హేతువు కలిగించితివి అంటాడు. అంటే దేవుడు మరి దావీదు దేవునికి ఎంత ఇష్టడో మనకందరికీ తెలుసు. దావీదు దేవుని కొరకు ఎంత గొప్ప భక్తి చేశాడో మనకందరికీ తెలుసు. ఇంత చేసినటువంటి దావీదు తాను చేసినటువంటి పొరపాటు నిమిత్తము నాతాను అంటాడు, దేవునిని దూషించుటకు అన్యజనులలో నీవు శత్రువులకు గొప్ప హేతువు కలిగించితివి అంటాడు. గొప్ప హేతువు కలగటానికి కారకుడవయ్యావు అంటాడు. అంటే నువ్వు ఎంతగా దేవునికి భక్తి కలిగి ఏం ప్రయోజనం? నువ్వు చేసినటువంటి ఈ కార్యమును బట్టి నువ్వేం చేశావు? శత్రువులకు గొప్ప హేతువును కలిగించావు. దేనికి? ఆయన నామమును దూషించటానికి. వీళ్ళు క్రైస్తవులు అనుకుంటున్నారు, వీళ్ళు దేవుని బిడ్డలు అంటారు, కానీ వాళ్ళు చేసిన కార్యం చూడండి అని అన్యులు మరి దేవునిని దూషించటానికి మనము కారకులుగా ఉండకూడదు ప్రియులారా. దావీదు ఎంత గొప్ప భక్తుడు అన్నది కాదు ముఖ్యం, కానీ దేవుని యొక్క నామమును దూషింపబడటానికి ఒక కారకుడిగా మిగిలిపోయాడు అన్నదే మనము ఇక్కడ దావీదు యొక్క జీవితంలో మనం చూస్తున్నాం. అలాగే ఒక దావీదు మాత్రమే కాదు, దేవుని బిడ్డలు అనిపించుకున్నటువంటి ఇశ్రాయేలీయులు కూడా మరి దేవుడు వారిని శత్రువులకి అప్పగించిన తర్వాత వారు దేశ విదేశాలకి పారిపోయారు. దేశ విదేశాలకి పారిపోయినటువంటి వీరు దేవునికి నామానికి అవమానకరంగా బ్రతకకూడదన్నటువంటి జీవితం వారు కలిగి ఉండాలి. కానీ వాళ్ళు ఏం చేశారట? దేవుని యొక్క నామానికి దూషణ కలిగేలా వారు వెళ్ళిన ప్రతి స్థలంలో కూడా బ్రతకసాగారు అని దేవుడే వారిని గురించి మరి సాక్ష్యం పలుకుతున్నాడు. మీరు యెహెజ్కేలు ప్రవచన గ్రంథం 36వ అధ్యాయము 19వ వచనం చూడండి. తాము వెళ్ళిన స్థలములోని జనుల యొద్ద చేరగా ఆ జనులు వీరు యెహోవా జనులే కదా, ఆయన దేశములో నుండి వచ్చిన వారే కదా అని చెప్పుట వలన నా పరిశుద్ధ నామమునకు దూషణ కలుగునట్టుకు ఇశ్రాయేలీయులు కారణమైరి అంటాడు దేవుడు. ఈరోజు క్రైస్తవులుగా మనము బ్రతుకుతున్నటువంటి బ్రతుకును బట్టి ఎవరిని దూషిస్తారు? ఎవరిని దూషిస్తారు? దేవుని నామాన్ని దూషిస్తారు. వీరు క్రైస్తవులని అనిపించుకుంటున్నారు, వీరు క్రైస్తవులంట. మళ్ళీ వాళ్ళ యొక్క ప్రవర్తన చూడండి. దేవుడు ఇదేనా వీళ్ళకి నేర్పించింది? దేవుడు ఇదేనా వీళ్ళకి బోధించింది? దేవుడు ఇలా ప్రవర్తించమన్నాడా? ఈ మధ్య కాలంలో కొంతమంది ఏమంటారంటే, మేము ఎన్నైనా బూతులు మాట్లాడొచ్చండి, మేము ఎన్నైనా తిడతాం వాళ్ళని. మరి వాళ్ళు ఏది? వాక్యానుసారంగా వాళ్ళు ప్రవర్తించింది ఏది? మేము బూతులు మాట్లాడితే వాళ్ళు కూడా బూతులు మాట్లాడాలా? వాళ్ళు దేవుడు అదేనా నేర్పించింది? మేము కొడితే వాళ్ళు కూడా తిరిగి కొట్టాలా? అదేనా వాళ్ళు ప్రభు వాళ్ళకి నేర్పించింది అనటానికి కారణంగా ఈరోజు క్రైస్తవులు మారిపోతున్నారు. ఇది సత్యం అండి. ఈ ప్రపంచంలో మనం ఉంటున్నటువంటి ఈ రోజుల్లో అనేకులు క్రీస్తు నామాన్ని డైరెక్ట్గా దూషిస్తున్నారు. కారణం ఎవరు అంటే క్రైస్తవులు. దేవుడు అంటున్నాడు, ఈ ఇశ్రాయేలు ప్రజలు వెళ్ళిన స్థలములో వీళ్ళు ఏం చేస్తున్నారంట? వారు తాము వెళ్ళిన స్థలములోని
జనుల యొద్ద చేరగా ఆ జనులు వీరు యెహోవా జనులే కదా, వీళ్ళు క్రైస్తవులే కదా, ఆయన దేశంలో నుండి వచ్చిన వారే కదా అని చెప్పుట వలన నా పరిశుద్ధ నామమునకు దూషణ కలుగుటకు ఇశ్రాయేలీయులు కారణమైరి. కాగా ఇశ్రాయేలీయులు పోయిన ఎల్ల చోట్లను నా పరిశుద్ధ నామమునకు దూషణ కలుగుగా నేను చూచి నా నామము విషయమై చింతపడి తిని అంటాడు. దేవుడు మనల్ని చూసి దుఃఖిస్తాడట. మన ప్రవర్తన ఆయన నామానికి వ్యతిరేకంగా, ఆయన నామానికి దూషణ పాలుగా మనం బ్రతికినప్పుడు దేవుడు మనల్ని బట్టి ఏం చేస్తున్నాడు? అంటే దుఃఖిస్తున్నాడు. వీళ్ళు ఎందుకు నా నామం పెట్టుకోవటం ఎందుకు, నా దగ్గరికి రావటం ఎందుకు? అసలు యేసు ప్రభు దగ్గరికి వస్తే క్రైస్తవులు ఎలా మారిపోవాలి? పాతవన్నీ గతించాలి, సమస్తము కూడా నూతన పరచబడాలి. ఒకడు క్రీస్తునందు ఉన్నాడలా వాడు నూతన సృష్టి. అప్పుడు నీ జీవితం ఇంకా పాతదిగానే కొనసాగుతూ ఉంది అంటే ఎవరిని నువ్వు మోసం చేస్తున్నావు? ఎవరికి మోసం చేస్తున్నావు? నిన్ను పిలిచిన దేవునికి నీవు మోసం చేస్తున్నావు. నీ బ్రతుకు వలన దేవుని నామానికి దూషణ పాలు చేస్తున్నావు. అన్యజనులలో ఆయన నామాన్ని అవమానపరుస్తున్నావు. దీనికి తగిన ప్రతిఫలము దేవుడు ఖచ్చితంగా ఇస్తాడు. ఎందుకంటే ఆయన చెప్పాడు, ఆయన నామమును దూషించే వారి విషయంలో ఆయన ఏం చేయడట? శిక్షించక తప్పడు, ఆయన నిర్దోషిగా ఎంచడు అని మనం చదువుకున్నాం. ఇది కేవలము ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి ఒక ఆజ్ఞ మాత్రమే కాదు, ఇది దేవుని నామానికి ఉన్నటువంటి ఆయన రోషం. అది ఆయనకి ఆ నామమును గురించి ఆయన అంత రోషం కలిగిన వాడు. ఇశ్రాయేలు ప్రజలనే ఆయన విడిచిపెట్టలేదంటే అన్యజనులుగా ఉన్నటువంటి మనలను గురించి ఆయన ఎంత కోపపడతాడు అన్నటువంటి విషయం మనకు అర్థం కావాలి ప్రియులారా. కాబట్టి దేవుని యొక్క నామమును గురించి మనము చాలా జాగ్రత్త పడవలసిన వారమై ఉన్నాము. తిమోతికి రాసిన 2వ పత్రికలో 2వ అధ్యాయం 19వ వచనంలో దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, అయినను దేవుని యొక్క స్థిరమైన పునాది నిలకడగా ఉన్నది, ప్రభువు తన వారిని ఎరుగును అనునది. ప్రభు నామమును ఒప్పుకొను ప్రతివాడును దుర్నీతి నుండి తొలగిపోవలను అనునది. ఏం చేయాలట? ప్రభు నామమును ఒప్పుకొను ప్రతివాడును దుర్నీతి నుండి తొలగిపోవాలి. అంటే మన జీవితంలో దేవుని యొక్క నామమును ఒప్పుకున్న తర్వాత మన జీవితంలో ఎక్కడ కూడా మనము ఆయన నామానికి భంగం వచ్చేలా, అవమానం వచ్చేలా మనము ప్రవర్తించకూడదు. ఇచ్చకపూర్వకంగా మనం పాపములో కొనసాగిన వారిని చూసి అలాగా మనం ప్రవర్తించినట్లయితే ఎప్పటికీ కూడా దేవుడు తన బిడ్డలుగా ఆయన స్వీకరించడు. ఈ లోకంలో ఎంతోమంది మరి దేవుని యొక్క నామమునకు ఉన్నటువంటి విలువ తెలియకుండా తమ ఇష్టానుసారంగా, ఇంకా చెప్పాలంటే ఎగతాళి పాలు చేస్తూ ఎంతోమంది అలాంటి వారిని నమ్మి వాళ్ళ దగ్గరికి వెళ్తున్నారు. వాళ్ళు చేస్తున్నదంతా కూడా కేవలము మనుషులను మోసపరచటమే, దేవుని నామానికి అవమానం తీసుకురావటమే తప్ప అక్కడ దేవుని నామానికి మహిమంగా ఏమీ ఉండదు. అయినా అలాంటి వారిని ఈరోజు వెతుక్కుంటూ వెళుతున్నారు అంటే ఖచ్చితంగా అది దేవుడు అంగీకరించడు. ఎందుకంటే యేసు ప్రభు స్వయాన అంటాడు, ఆ రోజు వచ్చి ప్రభువా నీ నామమున మేము అద్భుతములు చేశాము, దయ్యములను ఎల్లగొట్టాము, వ్యాధులను బాగు చేశాము అని చెప్పినప్పుడు ఆయన అంటాడంట, అక్రమం చేయవర్లారా మీరు నా యొద్ద నుండి తొలగిపోండి అంటాడు. ఈరోజు అలాంటి వారిని వెంబడిస్తున్న వారు ఈరోజు సమాజంలో మనం ఎంతో మందిని చూస్తున్నాం కదా. మరి ఇలాంటి పరిస్థితిని బట్టి మనము జాగ్రత్త పడవలసిన వారమై ఉన్నాము. ఎందుకంటే దేవుడు ఎక్కడ కూడా తన నామమును గణహీనపరిచే వారిని, లేదంటే వ్యర్థంగా పలికే వారిని ఆయన ఊరికే విడిచిపెట్టడు. ఈరోజు చూడండి, అద్భుతాలు అనేటువంటి పేరుతో దేవుని నామాన్ని వీళ్ళు ఏం చేస్తారంటే
ఆ నామాన్ని ఎంత వ్యర్థంగా, ఎంత అనవసరంగా, లేదంటే కేర్లెస్గా ఉచ్చరిస్తారు అంటే ఆ నామానికి ఉన్నటువంటి విలువనే వాళ్ళు గుర్తించరు. ఎంత సులభంగా చెప్పేస్తారు, యేసు నామములో అంటారు. యేసు నామం అంటే అంత కేర్లెస్సా? యేసు నామం అంటే అంత చులకనగా ఉందా? ఆ నామము ఎంత అమూల్యమైనది. అందుకే యేసుప్రభు అంటాడు, నా నామంలో మీరు అన్నీ చేశారు, కానీ ఎలా చేశారు? అక్రమమైనటువంటి పరిస్థితిలో, అక్రమమైనటువంటి విధానంలో చేశారు. కాబట్టి మీరు ఏమాత్రము కూడా నా నామానికి అర్హులు కారు. దేవుని యొక్క నామము ఎప్పుడు ఉచ్చరించాలో, ఎక్కడ ఉచ్చరించాలో, ఎలా ఉచ్చరించాలో కూడా మనకి తెలియాలి ప్రియులారా. అందుకే అంటాడు, మీరు వ్యర్థముగా ఆయన నామాన్ని ఉచ్చరించకూడదు అంటాడు. చూస్తున్నాం అంటే గుర్తుపెట్టుకోండి ప్రియులారా, దేవుని నామము మన వలన ఎక్కడ కూడా అవమానపరచబడకూడదు. దేవుని నామాన్ని వ్యర్థముగా ఉచ్చరించకూడదు. దేవుని నామాన్ని వ్యర్థముగా ఒట్టు పెట్టుకోకూడదు. దేవుని నామానికి అవమానం వచ్చేలా ఎక్కడ కూడా మనం ప్రవర్తించకూడదు అన్నటువంటి విషయంలో మనం జ్ఞాపకం తెచ్చుకోవాలి. అది ఒక సంఘమైనా సరే, ఒక సమాజమైనా సరే, మనం ఎక్కడ ఉన్నా దేవుని నామము ఎక్కడ కూడా అవమానానికి పాలు కాకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత మనదై ఉన్నదన్నటువంటి సంగతి మనం గుర్తుంచుకోవాలి.